రైట్, మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి అని ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఎట్లా చూస్తారు మళ్ళీ ఆంధ్ర తెలంగాణ పంచాయతీ 2.5 సంవత్సరాల నుంచి గట్టిగా నడుస్తూ ఉన్నది. మన కేవీఆర్ అరెస్ట్ కావచ్చు, అంటే ఆంధ్ర నుంచి పోలీసులు తెలంగాణకు ఆంధ్రాల పక్క మన జిల్లాకు పోయినంత ఈజీగా వచ్చి పట్టుకపోతూ ఉన్నారు. ఏం జరుగుతూ ఉన్నది, మన తెలంగాణ హోంశాఖ ఏం చేస్తూ ఉన్నది, ఏం చెప్పాలనుకున్నారు ఈ విషయంలో? తెలంగాణ హోంశాఖ హరిహోం శాఖ అయింది. అది రేవంత్ రెడ్డి కంట్రోల్ ఉంది. రేవంత్ రెడ్డి చంద్రబాబు కంట్రోల్ ఉన్నాడు. కాబట్టి తెలంగాణలో అది ఏం కాంగ్రెస్, ఎల్లో కాంగ్రెసా లేకపోతే పింక్ కాంగ్రెసా, సాఫ్రన్ కాంగ్రెసా చూడాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నది. ఇంతకుముందు ఉన్న పరిస్థితి ఇప్పుడు ఉంది. చంద్రబాబు చెప్పినట్టు వింటుండు, ఢిల్లీలో బీజేపీ వాళ్ళు చెప్పినట్టు ఉంటుంది. అందరు రాజకీయ పార్టీలు కలిసిపోయినాయి. ఇక్కడ కలిసిపోయి డ్రామా చేస్తున్నాయి. జనం వీటి అందరినీ గమనిస్తూనే ఉన్నారు. అందుకని ప్రజలకు మాత్రం హక్కులు లేవు. ఇక్కడ దొంగ రాజకీయ నాయకులకు అందరి హక్కులు ఉన్నాయి. దేశంలో డెమోక్రసీ లేదు, ప్రజాతంత్రం లేదు, చోరతంత్రం ఉంది, క్లెప్టోక్రసీ ఉంది. ఉన్నప్పుడు చోరులందరూ కలిసే ఉంటారు, ప్రజల్ని అమాయకులు చేస్తారు, డ్రామాలు చేస్తారు. అందుకనే జనం చైతన్యవంతం కావాలి. ఇవన్నీ చూస్తుంటే ఈరోజు పవన్ కళ్యాణ్ అర్థమైపోతుంది. పోలీసులు కేవీఆర్ని అరెస్ట్ చేసి తీసుకొని పోవడం, నాగేశ్వరరావుని అరెస్ట్ చేసి తీసుకుపోతూ ఉండడం, ప్రెస్ క్లబ్కి ఆయన వస్తుంటే మొత్తం పోలీసులు వచ్చి కూర్చోవడం, పోలీసులు ఇంటెలిజెన్స్ వాళ్ళు వీళ్ళే అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు. పాపం రావాల్సిన ఆగిపోయింది ఆయన. అందుకని మనం ఏంటంటే వీళ్ళందరూ కలిసే ఉన్న జనానికి చెప్పాలి, మీడియా చెప్పాలి. పగటిపూట చీర్స్ అని యుద్ధం చేసినట్టు నటిస్తారు, చీరత అని. రాత్రిపూట చీర్స్ అని తాగుతారు. చీరతం అంటారు, రాత్రిపూట తీర్థం తీసుకొని చీర్స్ అంటారు. అందుకే తెలంగాణలో మళ్ళొకసారి ఆంధ్ర విగ్రహాలు వెలుస్తూ ఉన్నాయి. వీటి మీద కూడా మీరు గతంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మన తెలంగాణ పాటని నిరాకరించినటువంటి వ్యక్తి విగ్రహాన్ని రవీంద్ర భారతిలో ఎట్లా పెడతారని చెప్పి మీరు కూడా క్వశ్చన్ చేసినటువంటి సందర్భం. ఈరోజు నైట్కు నైట్ ఎన్టీఆర్ గారి విగ్రహం మంచిగా పటాకులతోటి మంచి ధూమ్ధామ్గా అది వెలిసింది నైట్కు నైట్. ఎట్లా చూస్తారన్న? అప్పుడు అందశ్రీ పాట పెట్టమన్నారు, ఆయన అందశ్రీ పాట పెట్టలేదు. ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి అందాశ్రీ, అందా గుడ్డి ఆయన. వాడు ఏం చేస్తున్నాడు, నేను తెలంగాణ పాట పాడను అని బాలసుబ్రహ్మణ్యం. తర్వాత బూత్ పాటలు అయితే పాడిండు కదా, నీ నడుము మీద వడ్డానాన్ని, నీ అదరం మీద మందారాన్ని, బూత్ పాటలన్నీ పాడిండు. అటువంటి టోనికి తీసుకొచ్చి ఇక్కడ విగ్రహాలు పెడతారు. రోషయ్య తెలంగాణ అడ్డుకున్నాడు, విగ్రహాలు పెడతారు. అనేక మంది తెలంగాణ వీరపుత్రులను చంపిండు బ్రహ్మానంద రెడ్డి, వాని విగ్రహాలు ఇక్కడ ఉంటాయి. దొంగలు అన్నీ ఉంటాయి తెలంగాణలో, ఉండవు. ఇక్కడ రావినారాయణ రెడ్డి విగ్రహం ఉండదు హైదరాబాద్ సిటీలో. అంటే గతంలో ఉండొచ్చు సుందరయ్య గారిది, చంద్రశేఖర్ గారిది వేరే విషయం. తెలంగాణ స్వాతంత్ర యోధులది ఉండదు. కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఉండదు. గద్దర్ విగ్రహం పెట్టినారు కరీంనగర్లో, దాన్ని అడ్డుకుంటుంటారు. ఆఖరికి అంబేద్కర్ విగ్రహం కూడా పెట్టినారు. కానీ దొంగల విగ్రహాలు అయితే ఇక్కడ పెడుతుంటారు. అందుకనే మనం గట్టిగా పోరాటం చేయాలి. బ్రహ్మానంద రెడ్డి కాలి గోటికి సరిపోతారా? కొండా లక్ష్మణ్ బాపూజీకి కాలి గోటికి సరిపోదు కదా. అంబేద్కర్ కాలి గోటికి సరిపోతారా? మరి వాళ్ళ విగ్రహాలు ఎందుకు పెట్టిస్తలేరు? వీళ్ళ విగ్రహాలు, దొంగల విగ్రహాలు ఎందుకు పెట్టిస్తున్నారు? ఎందుకంటే దేశం తెలంగాణలో దొంగల రాజ్యమే ఉన్నది. కాబట్టి దొంగలే బలుస్తారు, మంచి వాళ్ళని రానియరు. ఈ మధ్య అంటున్నారు ఇప్పుడు నిజంగానే కాంగ్రెస్ నడుస్తున్నదా, కాంగ్రెస్ రాహుల్ గాంధీ కాంగ్రెసే ఉన్నదా? ఇప్పుడు కొంతమంది మీలాంటి మేధావులు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు, ఇది సైకిల్ కాంగ్రెసా లేదంటే ఏంది ఒరిజినల్ కాంగ్రెస్ నడుస్తున్నాను, ఏమని చెప్తారు? ఇది కమలం కాంగ్రెసా లేదా సైకిల్ కాంగ్రెసా అర్థమైతే లేదు. అది సైకిల్ అయితే తెలుసుకోవాల్సిన విషయం ఉన్నది. కైకిల్ కాంగ్రెస్ ఉండాలి, కూలీల కాంగ్రెస్ ఉండాలి, సైకిల్ కాంగ్రెస్ ఉండొద్దు. ఆయన ఎటువంటి వాడు చంద్రబాబు నాయుడు మనకు తెలుసు కదా. చంద్రబాబు నాయుడు ఎటువంటి, చంద్రబాబు నాయుడు మామని చంపలే, చెప్పులతో కొట్టలే, ఎన్టీ రామారావును వైస్రావుట్లో కొట్టే కదా, వాళ్ళందరూ పోయి దాడి చేసి చంపించారు కదా. అట్లనే కుమిలి చచ్చిపోయింది కదా, తిండి పెట్టేవాడు కూడా లేకుండా చచ్చిపోయింది కదా. మరి అటువంటి విగ్రహాలు, ఎన్టీ రామారావు వేరే విషయం. చంద్రబాబు నాయుడు ఎందుకుంటారు? చంద్రబాబు నాయుడు ఎందుకు రాణిస్తారు తెలంగాణకు? మామని చంపినాడు కదా, వాడు తెలంగాణ ఎందుకు బతకనిస్తారు? మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఆంధ్ర పాలిటిక్స్, ఆంధ్ర నాయకుల గురించి? తెలంగాణలోకి మాట్లాడే అర్హత లేదని చెప్పి టీడీపీ నాయకులు కావచ్చు, కూటమి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఆంధ్ర వాళ్ళు ఆంధ్రలో అట్లా అంటారు కదా, దొంగలు అంటే మేము తెలంగాణను దోచుకుంటాము, ఆంధ్రలో మీరు మాట్లాడొద్దు, మా గురించి మీరు మాట్లాడొద్దు, తెలంగాణ మాట్లాడు. పవన్ కళ్యాణ్ గారు అంతే కదా. అంటే నువ్వేం దొంగ పనులు చేయొచ్చు తెలంగాణ? హైదరాబాద్కి ఎందుకు వస్తున్నావు? నువ్వు అక్కడే ఉండరాదురా, అడగాలి కదా. హైదరాబాద్ ఆయన కట్టినట్టుగా ఆయన అవును ఆయన కట్టిండు, గోల్కొండ ఆయన కట్టిండు, చార్మినార్ ఆయన కట్టిండు. బుద్ధి లేదు ఆయనకి. ఎన్ని పరిసరాలు మూసేసిండు తెలంగాణలో. ఆలుని ఎవడు మూసిండు? ఐడిపిఎల్, ప్రైవేట్ రూల్స్, రిపబ్లిక్ పోర్ట్, డిబిఆర్ మిల్, నేత స్పిన్, లాయన్ జాముల్, నిజాం షుగర్స్, సిర్పూర్ కావచ్చు, రామగుండంపేట ఎవడు మూసిండు? వీడే కదా మూసింది. దొంగ మూస్తే కదా తెలంగాణలో ఆందోళన చేసింది. చేసిన అందరిని చంపించింది కదా. భువనగిరి ఎంతమంది చంపిండు? 18 మందిని. బెల్లెల్త, నిక్కిరి సిద్ధులు, ముక్కాకర్ రాకరు, శ్రీరాములు యాదవ్, ఆజమలి ఎంతమంది చంపించిండు? మారవీరాన్ని ఎవడు చంపించిండు? శ్రీరాములు యాదవ్ని ఎవరు చంపించిండు? కోనపురం శ్రీరాములు, కోనపురం సాంబశివుడు ఇంతమంది చంపించారు కదా. పరమ దుర్మార్గుడు కదా, కర్కోటకుడు కదా. 60 కొమ్ములు 20 కూరల క్రూర కర్కోటకుడు చంద్రబాబు నాయుడు. నువ్వు మాట్లాడతావా తెలంగాణ గురించి?
ఏం చేయాలి? తెలంగాణ తరిమేయాలి కదా. అందుకనే తెలంగాణ ప్రజలు గట్టిగా మాట్లాడతారు, ఆంధ్ర కూడా వచ్చి మాట్లాడతారు, నీ సంగతి చూస్తారు. అందుకనే తెలంగాణ ప్రజలు రెచ్చగొట్టొద్దు, నువ్వు కష్టాలు తెచ్చుకోవద్దు. అందుకనే పవన్ కళ్యాణ్ గల్లాబట్టి అడుగుదాము, చంద్రబాబు గల్లాబట్టి అడుగుదాము, తెలంగాణ నుంచి తరిమేద్దాం. ఫైనల్గా ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒక్కటి కూడా మన తెలంగాణకు సంబంధించినటువంటి ఇష్యూస్ చూపెట్టట్లేదు. కొంత వర్గానికి సంబంధించినటువంటి మీడియా మొత్తం కూడా ఈ ఇష్యూని డైవర్ట్ చేసే పరిస్థితుల్లో మునిగి తేలుతా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తాం. ఏం చెప్పాలండి? మీడియా అంత ఎవరిది? ఆంధ్రలోది కదా. పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విషపత్రికలు ఆంధ్ర దినపత్రికలు అన్నారు. పత్రికలు గోరంతలు కొండంతలు చేస్తాయి, కొండలు గోల్కొండలు దాచేస్తాయి. మరి ఆంధ్రలోది చెప్తారా? ఏ ఇష్యూ చెప్తారు? ఏ ఇష్యూ చెప్పరు. మూసి ఎందుకు సుందరీకరణ గురించి చెప్తారు కానీ శుద్ధి చేయాలని చెప్పరు కదా. వెలుగుమట్ల గుడిసెలు 1000 గుడిసెల గుడిసె మాట్లాడతారా? ఒక్క మీడియా వాడు మాట్లాడు. కూల్పించింది ఎవడు? ఆంధ్రోడే కదా. తుమ్మలాశ్వర ఆంధ్రోడే కదా. వాడు చెప్తూ కూలుస్తాడు, వీడు మాట్లాడు. మరి ఆ వాందే ఉంటుంది. మీడియా అంతా వాళ్ళదే కదా. 3600 ఎకరాలు కబ్జా పెట్టి రామోజీరావు ఫిల్మ్ సిటీ కోసం. మరి ఎవడైనా మాట్లాడిండా? ఓ పత్రికలు రాసిన ఎక్కడ రాయరు. దొంగల చేతుల్లో మీడియా ఉంటే దొంగలే రాస్తారు, ప్రజలే రాయరు. పేద ప్రజలే అసలే రాయరు. ఆసుపత్రిలో వైద్యం లేదు, పాఠశాలలో విద్య లేదు. అది ఎవడు రాస్తున్నాడు ఎవడన్నా? ఓ దొంగలు, ఈ దొంగలు ఆ దొంగలు ఆ దొంగలు రాస్తారు. ప్రజల ఇష్యూస్ రాయరు. అందుకని మనం ప్రజల్ని చైతన్యవంతం చేసి తద్వారా తెలంగాణకు వ్యతిరేకులందరినీ తెలంగాణ తరిమేయాలి. అట్లయితేనే తెలంగాణ ప్రజల తెలంగాణ అవుతుంది, సామాజిక తెలంగాణ అవుతుంది. థ్యాంక్ యూ.